డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో డీఎస్పీ రఘువీర్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మీట్ యూ డీఎస్పీ కార్యక్రమాన్ని ప్రకటించారు. ఫిర్యాదులపై తక్షణమే స్పందించేందుకు చర్యలు చేపడతామన్నారు. అనుమతులు లేని అసభ్య ఫ్లెక్సీలపై కఠిన చర్యలు, అలాగే సైబర్ క్రైమ్ బెట్టింగ్ పై అవగాహన, అలాగే స్కూల్ విద్యార్థులతో ప్రతి నెల ర్యాలీలు నిర్వహించనున్నట్లుగా తెలిపారు. రామచంద్రపురం డిఎస్పీ ఆఫీస్కి వచ్చి నేరుగా వాళ్ళ ఫిర్యాదులను అందజేసినట్లయితే వాళ్ళ సమస్యని త్వరితగతిన పరిష్కరించడం కానీ వాళ్ళ సమస్యని త్వరితగతిన కన్సర్న్ అధికారులకి పంపించి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సమస్యలు తీరేలా చూడటం కానీ ప్రణాళికలు చేపట్టడం జరుగుతుంది. అందుకు ఆ ఉద్దేశంతో ఈరోజు మీడియా డిఎస్పీ అనే కార్యక్రమం రామచంద్రపురం ఎస్డిపి ఆఫీస్లో చేపట్టడం జరిగింది. కావున ప్రజలందరూ కూడా వాళ్ళ సమస్యలు ఏమైనా ఉంటే వాళ్ళ ఫిర్యాదులతో పాటు ఆఫీస్కి వచ్చి వాళ్ళ సమస్యలను చెప్పుకొని కన్సర్న్ అధికారులతో యాక్సెస్ పొందేలాగా తెలియజేయడం జరుగుతుంది. ఇది ఒకటి. రెండో విషయం అండి, రామచంద్రపురం సబ్ డివిజన్ పరిధిలో ఏవైనా కానీ అనుమతులు లేకుండా ఎవరైనా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినా, లేదంటే అసభ్యకరంగా కానీ, లేదంటే వేరే వాళ్ళకి కొంచెం ఇబ్బంది కలిగించేలా ఏమైనా వ్యాఖ్యలు రాసినా కూడా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కన్సర్న్ పంచాయతీ అధికారులతో, కన్సర్న్ మున్సిపల్ అధికారులతో పాటు ఆ ఫ్లెక్సీలను వెంటనే తొలగించడం జరుగుతుంది. వాళ్ళ మీద చర్యలు కూడా చేపట్టడం జరుగుతుంది. కావున దానికంటే ముందే కూడా ఎవరైతే ఆ ఫ్లెక్సీలు కానీ రోడ్డుకు అడ్డంగా, లేదంటే సామాన్య ప్రజానికానికి ఇబ్బందికరంగా ఉండేలాగా ఎవరైతే ఆ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారో, పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కానీ ఏవైనా కూడా అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు వెంటనే తొలగించవలసిందిగా అందరికీ హెచ్చరించడం జరుగుతుందండి. ఈ సందర్భంగా మూడో విషయం, రేపటి నుంచి కూడా గౌరవనీయ జిల్లా ఎస్పీ బి కృష్ణారావు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు రామచంద్రపురం సబ్ డివిజన్లో నెలకి ఒక కార్యక్రమం మీద అవగాహన చేపట్టడం జరుగుతుంది. అలానే పోయిన నెల మనము శక్తి మీద, ఉమెన్ సేఫ్టీ మీద, పోక్సో యాక్ట్ మీద అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ నెల సెప్టెంబర్ నెలకు వచ్చేసరికి గౌరవ ఎస్పీ గారి ఆదేశాల మేరకు సైబర్ క్రైమ్స్ మీద అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమాల్లో భాగంగా వారానికి ఒక ప్రోగ్రాం, సపోజ్ రేపు చూసినట్లయితే, రేపు 2వ వారం అవుతుంది, రేపు చూసినట్లయితే ప్రతి గ్రామానికి వెళ్ళి ఎస్డిపిఓగా నేను, సిఐ గారు, ఎస్ఐ గారు, సిబ్బంది కూడా కొన్ని డిజిగ్నేటెడ్ గ్రామాల్లో ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో, రేపు ఒక పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక గ్రామానికి వెళ్ళి ఆ లోకల్ ప్రజలతో మాట్లాడి